హాయ్ అండి అందరికీ. 10 మినిట్స్‌లో లంచ్ బాక్స్‌కి మరో రెసిపీ అయితే మీ ముందుకొచ్చేసింది. ఇది చాలా టేస్టీగా చాలా బావుంటుంది. పన్నీరు కడాయి పులావు. ఇది చాలా తక్కువ టైంలోనే చాలా ఎక్కువ టేస్టీగా చాలా వీలైన విధంగా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్‌ల ఆయిలు, కొంచెం బటర్ వేసుకొని ఇవి కొంచెం కరిగిపోయి కొంచెం హీట్ ఎక్కాక 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ జీలకర్ర కొంచెం మంచి వాసనొచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక, ఒక ఆనియను ఇట్లా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టమాటా కొంచెం పెద్ద పీసెస్ కానీ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కాస్త మెత్తబడ్డాక, మీ దగ్గర వెజిటబుల్స్ వేయుంటే అవి వేసుకోవచ్చు. ఇవే ఏసుకోవాలని ఏం లేదు. మీ దగ్గరున్న వెజిటబుల్స్ వేసుకొని, ఒక 5 నిమిషాల పాటు ఇట్లా లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయిపోయాక 100 గ్రాములు పన్నీరు ఇట్లా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూను సాల్టు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని, ఇవి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే ఫ్రై చేసుకొని, ఆల్రెడీ ఉడికించుకున్న, చల్లార్చుకున్న రైస్ కూడా వేసుకున్నాము. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని, హై ఫ్లేమ్‌లోనే బాగా టాస్ చేసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి అయితే తీసుకున్నాను. మీకు తగ్గట్టు రైస్ ఏదైనా పర్లేదు బావుంటుంది. ఇలా కొంచెం ఒక 2, 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లోనే బాగా టాస్ చేసుకొని దించేసుకుంటే, వేడి వేడి పన్నీరు, తవ్వ